వేలాది మంది పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించిన సిర్పూర్ పేపర్ మిల్ బాలభారతి పాఠశాల ఆధిపత్య పాలకుల నిర్లక్ష్యంతో దీనావస్థలో ఉందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఎస్ కుమార్ ఆరోపించారు. కాగజ్ నగర్ పట్టణంలోని బాలభారతి పాఠశాలను ఆయన పరిశీలించారు. పేద విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన బాలభారతి పాఠశాలపై ఆధిపత్య పాలకులు శీతకన్ను వహిస్తున్నారని మండిపడ్డారు. 1960లో ఏర్పాటైన బాలభారతి పాఠశాలలో నాణ్యమైన విద్య, మౌలిక సదుపాయాలు సమకూర్చాల్సిన సిర్పూర్ పేపర్ మిల్ యాజమాన్యం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు. పేద విద్యార్థులు చదివే పాఠశాలపై ఎస్పీఎం యాజమాన్యం దౌర్జన్యాలు, దురాగతాలకు వందల మంది విద్యార్థులు బలవుతున్నారన్నారు. నగర్ పట్టణంలో ఎస్పీఎం కార్మికులందరూ కూడా నన్ను కలవడం జరిగింది. మరి గత 4-5 సంవత్సరాల నుంచి ఈ కంపెనీని జేకే ఇండస్ట్రీస్కు అప్పగించడం జరిగింది. అప్పటి నుండి కార్మికులను పూర్తిగా బానిసలుగా చూస్తున్నారు. ముఖ్యంగా స్థానికులను ఒకప్పుడు 3000 మంది 4000 మంది కార్మికులు ఈ కాగజ్ నగర్ పట్టణం ఈ ప్రాంతపు బిడ్డలు పనిచేసిన ఈ కంపెనీలో ఈరోజు కేవలం 800 మంది బిక్కుబిక్కుమనుకుంటూ భయంతో బానిసలుగా బతికే పరిస్థితి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎక్కడ లేని విధంగా ఒక కొత్త అగ్రిమెంట్తోని రకరకాల రాయితీలతోని 13 రాయితీలతోని ఈ ఎస్పీఎం కంపెనీని మళ్ళీ స్టార్ట్ చేయించింది ప్రభుత్వం. మరి అందులో ఎమ్మెల్యే చాలా రహస్యమైన ఒప్పందాలు, మరి కల్వకుంట తారక రామారావు, ఇక్కడ ఉన్న కోనేరు కోనప్ప, తర్వాత జేకే ఇండస్ట్రీ ముగ్గురు కలిసి రహస్య ఒప్పందంతో మరి ఈ కంపెనీని స్టార్ట్ చేసి ఇక్కడ స్థానిక కార్మికులకు ఏ మాత్రం కూడా సౌకర్యాలు లేకుండా వాళ్ళని హీనంగా చూస్తూ వాళ్ళ పరిస్థితి ఘోరంగా ఉంటూ మరి బయట నుంచి తీసుకొచ్చారు. బయట ఉన్న వాళ్లకు లక్షల రూపాయల జీతం